రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై కమిటీలు వేయాలని నిర్ణయించారు. ప్రజాభవన్లో జరిగిన ఇద్దరు సీఎంల భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ కమిటీ పరిష్కరించలేని సమస్యలు మంత్రుల కమిటీ చర్చిస్తుందన్నారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు సీఎంల స్థాయిలో పరిష్కరించుకుంటామని ప్రకటించారు. ఇక డ్రగ్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దేందుకు ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు బట్టి. నార్కోటిక్ బ్యూరో డీఐజీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీ వేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్ ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని, రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలు ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని సమావేశంలో అన్ని కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది, అంటే దాన్ని ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తా ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కానీ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక 2 అధికారులు అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడాలనే లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం. 2 వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్యులందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు. తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి
పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి. అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత తమరితో మేము అందరం కూడా. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 2 టెట్లు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను ఆదేశించింది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా క్యాబినెట్ ర్యాంక్ పేరుతో కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రభుత్వ సలహాదారులకు గత ప్రభుత్వం ట్యాక్స్ చెల్లించిందన్నారు. క్యాబినెట్ ర్యాంకు పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిలువేశారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులను ఆపాలంటున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డితో నరేష్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ అంశం ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసేదైతే ఉంటుందో ప్రజాప్రతినిధులకు సంబంధించి కేవలం క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అనేటటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంది. కానీ క్యాబినెట్ ర్యాంక్ పేరుతోటి కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి గారు హైకోర్టులో పిలువేశారు. అయితే ఆ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వం అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వమే ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది పే చేసింది. ఎంతవరకు అది సమంజసం? ఆ ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ పేరుతోటి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అనేది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1953 లోపల ఈ యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు వాళ్ళకు వచ్చే శాలరీ లోపల దాని మీద వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ను ప్రభుత్వమే పే చేయాలని ఒక చట్టం వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ 1912 లోపల వాళ్ళకు వచ్చే జీతభత్యాలను ఇంక్రీజ్ చేసినారు. తర్వాత 2016 లోపల కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరు సమానులే. అటువంటప్పుడు ఈ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ప్రభుత్వం కట్టాలని చెప్పి మేము దీని మీద సమాచారం అడిగినాము ప్రభుత్వాన్ని. ఎవరెవరికి ఎంత కడుతున్నారు ఏమిటి అంటే వాళ్ళు ఇవ్వలేదు. ఏంటంటే ఇది పర్సనల్ ఇష్యూ అన్నారు. ఇంకోటి ఏంటంటే గత 10 ఏళ్ళ లోపల క్యాబినెట్ ర్యాంక్ పేరుతోని చాలామందికి ఇచ్చేసినారు. అడ్వైజర్స్కు, వాళ్ళకు, తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్కు, పార్లమెంటరీ కమిటీకి ఉన్న వాళ్ళకు అందరికీ అపాయింట్ చేయడము, క్యాబినెట్ ర్యాంక్ అని ఇవ్వడము, దాంతో రకరకాలైన ప్రజాధనంతో రకరకాలైన సవలతులు ఏర్పడ్డాయన్నమాట. మన రాష్ట్రంకి వచ్చే వరకల్లా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతుందో మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ప్రభుత్వమే కడుతుంటే మేము సీఎం గారికి రిప్రజెంట్ చేసినాం. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా కాదు. మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా పబ్లిక్ సర్వెంటే డెఫినేషన్ కింద. పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం కట్టది, వాళ్ళే ప్రభుత్వం కట్టుకుంటున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టదు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేము. ఇక చివరకు చేసేది ఏం లేక మొన్న పిలేసినాము. సోమవారం వస్తూ ఉంది. బహుశా హైకోర్టు మా అభ్యర్థనను మన్నించి ఒక ఆర్డర్ ఏదైనా పాస్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రభుత్వమే కట్టడం అనేది సమంజసమేనా? ఎవరికైనా క్యాబినెట్ ర్యాంక్ అయినా కానివ్వండి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లకైనా కానివ్వండి. అంటే ఒకటి ఆ చట్టం ఉంది, 1953లో వచ్చింది. దాని ప్రకారం మంత్రులు, ముఖ్యమంత్రి అదొక ఎత్తు అయితే, దాన్ని దాటి వీళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వీళ్ళకు కూడా కడుతున్నారు. అంటే ఇక్కడ 2 తప్పులు ఉన్నాయి. ఒకటేంటంటే ముఖ్యమంత్రి, మంత్రులకు కూడా ఇన్కమ్ ట్యాక్సే ప్రజలే కట్టాలా, ప్రజాధనం కట్టాలన్నది ఒక తప్పు అయితే, చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని దాటి
ఈ కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత ప్రెస్ అకాడమీ, తర్వాత పార్లమెంటరీ సెక్రటరీసు, అడ్వైజర్స్ అనుకుంటే రకరకాల వ్యక్తులకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వం కట్టడం రెండవ తప్పు. ఈ రెండు కూడా మేము పిల్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినాం. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో ఆ పరిధికి మించి కూడా కార్పొరేషన్లను చైర్మన్లు ఇచ్చినటువంటి పరిస్థితి, కొన్ని నామమాత్రంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అనేటటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది పే చేశారా? అంటే సరి అయిన సమాచారం ఇవ్వలేడు. ఇప్పుడు గత 10 ఏళ్లలో మొదటి సంవత్సరం మాత్రము గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రతి జీవో పెట్టినారు, చక్కగా అందరికీ ప్రజలకు తెలిసేది ఏం జరుగుతుందని. తర్వాత మొత్తం ఆపేసినారు. ఆ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో మామూలుగా ఈయనకు ప్రమోషను, ఆయనకు మెడికల్ బిల్లు అటువంటి పనికిరాని జీవోలు పెట్టినారు. కానీ ఇటువంటి మంచి జీవోస్ ఎక్కడెక్కడ ఒక ప్రాజెక్ట్ లోపల దీనికి ఇంత ఖర్చు అవుతున్నది, లేదా ఈ జీవో ప్రకారం ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ చేసినాము, ఏదైతే ముఖ్యమైన సమాచారము దాంట్లో పెట్టకపోవడం వలన ప్రజలకి ఏం తెలియలేదు. అంటే మొత్తము అంధకారంలో ఉండిపోయింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగస్తుల లోపల జవాబుదారీతనం లోపించింది. ఇప్పుడు ఇదే కేసులో చూస్తే చట్టం చూసి వాళ్ళు అధికారులు కూడా ఇది చట్టం లోపల ఓన్లీ ముఖ్యమంత్రి మంత్రులనే ఉన్నది, ఏ వ్యక్తికైనా కార్పొరేషన్ చైర్మన్కు క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పినంత మాత్రాన అది క్యాబినెట్ హోదా ఉంటుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని చట్టంలో లేదని ఎవరు చెప్పలేదు. అడ్డగోలుగా ఇచ్చినారు. కొన్ని కార్పొరేషన్స్లో మాత్రం, అంటే మేజర్ కార్పొరేషన్స్లో క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు, కొన్ని చిన్న కార్పొరేషన్స్లో ఇవ్వలేదు. అది కూడా ఎవరి దగ్గర సమాచారం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్స్ అడ్డగోలుగా కులాల వారీగా చేసి పడేసినారు. పేదలకు కానీ కార్పొరేషన్ అని ఇచ్చి వాళ్లకు డబ్బు ఇచ్చి సంబంధిత వాళ్ళను బాగు చేసుకుంటే బాగుండేది. కేవలము ఈ కుల సంఘాల పెద్దలను సంతృప్తిపరచడానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చేసినారు. ఒక చైర్మన్ ఉన్నాడు, సిబ్బంది ఉంది, పైసలు మాత్రమే ఏమి లేవు. ఆ కార్పొరేషన్ లోపల మరి ఎప్పుడైతే ఓ చైర్మన్ను పెట్టి సెపరేట్గా పలాని కులానికి ఒక కార్పొరేషన్ పెడుతున్నామంటే తప్పులేదు, కానీ డబ్బు ఇవ్వాలి. నామమాత్రంగా ఏదో కార్పొరేషన్ పెట్టినామని ఏమి నిధులు రిలీజ్ చేయకుంటే అది వ్యర్థమే, ప్రజలను తప్పుదారి పట్టించినట్టు అవుతుందని. ఆర్టీఐ కింద అడిగినా కానీ ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వంపో అంటున్నారనమాట. బహుశా నేను అనుకోవడం ఎక్కడెక్కడైతే కార్పొరేషన్ నియమించినారో చైర్మన్, అప్పుడు ఆయన క్యాబినెట్ ర్యాంక్ అన్నారో అప్పటి నుంచి మొదలైంది. అడ్వైజర్స్ కూడా చాలామంది అడ్వైజర్స్ పెట్టినారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరిని అడ్వైజర్స్ పెట్టినారు, వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వమే కడతా ఉంది. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. కార్పొరేషన్ల పేరుతోటి కానివ్వండి, అడ్వైజర్ల పేరుతోటి గత సర్కార్ ఏదైతే ఉందో 1000 కోట్ల రూపాయలు అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పేసి పద్మనాభరెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సెక్రటేరియట్కు వచ్చిన కేపీ వివేకానంద, మరి రాజశేఖర్ రెడ్డి, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క తొలగించాలని, దోమల నివారణ, నియోజకవర్గంలో విద్యుత్ దీపాల ఏర్పాటు చేయాలని మాధవరం కృష్ణారావు కోరారు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన శ్రీధర్ బాబు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా సాగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కార్పొరేటర్ల ఆందోళనతో దద్దరిల్లింది. పార్టీ ఫిరాయింపులను ప్రధాన ఎజెండాగా చేసుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని కౌంటర్ ఇచ్చారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సభ మొదలైనప్పటి నుంచి మేయర్ పోడియం చుట్టుముట్టారు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య పరస్పర వాగ్వాదం, ఘర్షణలు, తోపులాటలు కొట్టుకోవడానికి దారితీసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆందోళన చేశారు. సభకు బీఆర్ఎస్ తరపున ఎక్స్ అఫీషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల నిరసనలతో సభను 3 సార్లు వాయిదా వేశారు మేయర్. అయితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. మీరు ఇంత డిస్రెస్పెక్ట్గా బిహేవ్ చేసి నేను పదే పదే చెప్పినాక కూడా వాళ్ళకి ఆ కమిషనర్ గారితో మాట్లాడిపోయడం కూడా జరిగింది. పదే పదే రావడం, రిజైన్ చేయండి, అభివృద్ధి పనుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనడం ఏంటంటే అంటే మరి గత 10 ఏళ్ల నుంచి మరి ఇవన్నీ చూపిలే ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైతే మేయర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోయింది ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా మీకు? సో ఎక్కడున్నా సరే ఒక మేయర్ బాధ్యత ఏంటి? నేను ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా, మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఏ పార్టీ నుంచి మేము ఎలెక్ట్ అయినా నేను సిటీకి మేయర్, అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆందోళనను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రజల ద్వారా ఎన్నికైనందున వారి సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లాలని సేవ్ డెమోక్రసీ అంటూ రాజ్యాంగాన్ని ప్రదర్శించారు. సభలో ప్రజల సమస్యలు కాకుండా పార్టీల ఎజెండాలను అమలు చేయడం కోసమే కొందరు కార్పొరేటర్లు, నాయకులు వచ్చారన్నారు హస్తం నేతలు. ఏదైతే కౌన్సిల్ లో ఏ రోజు కూడా అభివృద్ధి దానిపైన గానీ, ఏదైతే సంబంధించి వారి ప్రజల సమస్యల పైన గానీ పట్టించుకున్న దాఖలాలు లేక, సిటీలో ఏదైతే ప్రతిసారి కూడా మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్దితోటి ఈ రోజు ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్ అంశం పైన సమస్యల పైన మాట్లాడమన్నప్పుడు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫీషియల్ ఏ రోజు కూడా సభలో వాళ్ళు కనబడలేదు. కానీ ఈ రోజు ఎప్పుడైతే కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, డెవలప్మెంట్ పైన కాకుండా రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ప్రజల కోసం కాకుండా కల్వకుంట్ల కుటుంబం బాగు కోసము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు కౌన్సిల్లో వచ్చి కౌన్సిల్ ని నడవనీయకుండా చేస్తున్నారు. 6 నెలల నుంచి కార్పొరేట్లకు నిధులు లేవని, శానిటేషన్ అంతా నిద్రపోతుందని, చెరువుల్లో గుర్రపు డెక్కలను క్లీన్ చేసే పరిస్థితి లేదని బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి గుర్రపు డెక్కలు, డ్రైనేజీ పైపులతో బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలి కుదిలేశారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి ఫోటోలతో ఉన్న ప్లకార్డులను బీజేపీ కార్పొరేటర్లు సభలో ప్రదర్శించారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ ప్రదర్శించిన ప్లకార్డులను ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు లాక్కొని చించిపారేశారు. ఈ సమయంలో బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్ వచ్చి 2 పార్టీల నేతలకు సర్ది చెప్పినా సర్దుమనగకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు. నగరంలోని సమస్యలపై అధికారులు మాట్లాడారు. జీహెచ్ఎంసీ అధికార వర్గంలో కమిషనర్ నుంచి అన్ని జోనల్ కమిషనర్లందరూ కొత్తగా వచ్చిన వారమేనని, సమస్యలపై క్లారిటీ ఉందని, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. వాటర్ లాగిన్ పాయింట్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై కూడా ఆలోచన చేస్తున్నామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. మా జోనల్ కమిషనర్స్ కూడా అందరూ ఫుల్లీ చార్జ్డ్ అయ్యి వర్క్స్ శాంక్షన్ అయ్యి రెడీ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మీతో టచ్ లో ఉండి మీ సహకారంతో మేము అవి తొందరగా డిస్పోజ్ చేసి అంతా రెడీగా ఉండటానికి వీ విల్ వర్క్ ఆన్ ఇట్. అలాగే ఇప్పుడు శానిటేషన్ మీద వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది శానిటేషన్ ఇస్ అ కంటిన్యూస్ ఛాలెంజ్, ఎప్పుడు అవుతూనే ఉంటుంది. కానీ లాస్ట్ 1-2 months ఎలక్షన్ వల్ల మన స్టాఫ్ కూడా కొంచెం వేరే ఎజెండా ఉంది కాబట్టి కొంచెం వర్క్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. దాని మీద మళ్ళా రీఫోకస్ చేయడానికి వీఆర్ ఫుల్లీ ఆన్ ది జాబ్. వాటర్ బోర్డు అధికారుల తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు ఎండీ సభకు రాకపోవడంపై కార్పొరేటర్లు నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ రసాభాసగా నిరసనలు, ఆందోళనలు, తోపులాటల మధ్య వాయిదా పడింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడని, తనను పట్టించుకోవడం లేదని మల్హోత్రా కుటుంబ సభ్యుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. నిన్న రాజ్ తరుణ్ స్పందిస్తూ లీగల్ అడ్వైస్ తీసుకుని వెళ్తారని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ కీలక పరిణామం ఏంటి? వాచ్ ది స్టోరీ. లావణ్య, రాజ్ తరుణ్ మధ్య జరుగుతున్న గొడవలో అనూహ్యంగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలు రిలేషన్లో ఉన్నారని,
ఇద్దరూ కలిసి చెన్నైలో ఒకే హోటల్లో ఉన్నారనే ఆధారాలు కూడా లావణ్య దగ్గర ఉన్నాయని కొన్ని స్క్రీన్ షాట్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన తర్వాత కౌంటర్ ఇచ్చాడు. ఇక లావణ్య కూడా తెరపైకి వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎవరూ అనుకోని విధంగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైబరాబాద్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీని కలిసి లావణ్యపై కంప్లైంట్ చేసింది. తాను లావణ్యను ఎప్పుడూ కలవలేదని, రాజ్ తరుణ్ కు తనకు మధ్య రిలేషన్ అంటూ చేస్తున్న ఎలిగేషన్స్ లో వాస్తవం లేదన్నారు నటి మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమే అని, అంతకుమించి మా మధ్య ఏమీ లేదన్నారు. లావణ్యనే తనను తన కుటుంబ సభ్యులను బెదిరించిందని, ఆమెను చంపేస్తామనే మాటలో వాస్తవం లేదన్నారు. అంతేకాకుండా తన తండ్రి కేవలం వ్యాపారవేత్త అని, హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంబంధాలున్నాయని జరుగుతున్న ప్రచారం కూడా ఫేక్ అంటూ కొట్టిపారేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న లావణ్యపై చర్యలు తీసుకోవాలని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీకి ఫిర్యాదు చేశానని, అందుకు తగ్గ ఆధారాలు కూడా సమర్పించారని నటి మాల్వి మల్హోత్రా తెలిపారు. I complained that she tortured my family, me, and she has put false allegation on me, and it's a complete character assassination, and I will go to court to prove that I am nowhere related to Lavanya. मैं उससे मिली भी नहीं हूँ. I have not even seen her face. Who is she? Then we'll see na, but I know there is no evidence. We अगर co-actors बात नहीं करते, we talk to each other, right? So what is wrong in that? I have submitted all the evidence what she threatened my family, me, and everyone. So whatever complaint she put against me, she has done it. Police will take it further. They'll investigate the case and they'll find out the truth. That's all they'll do. It's all fake to spoil my father's reputation. Oh, who is Lavanya? It's all fake allegation. Prove it. ముందు లావణ్య కంప్లైంట్ చేసినా ఆధారాలు సమర్పించలేదు. దీంతో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలని పోలీసులు లావణ్యకు నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. నల్గొండ జిల్లాలో హత్యతో పాటు పలు చోరీ కేసులకు పాల్పడిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్ కనీసం ఫోన్ కూడా వాడకుండా నేరాలు చేస్తూ వచ్చింది. ఆఖరికి ఓ చిన్న తప్పిదంతో ముఠాలోని ఇద్దరు సభ్యులు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలోని మరికొంతమంది కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు పార్థీ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించారు ఎస్పీ శరత్ చంద్ర. నల్గొండ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్ లో ఇద్దరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో నిందితులను వెంబడించిన జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్థీ గ్యాంగ్ పై ఓ హత్యాయత్నంతో పాటు మరికొన్ని చోరీ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. పార్థీ గ్యాంగ్ వరుస నేరాలతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఫోన్ కూడా వినియోగించకుండా నేరాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ క్రమంలోనే నిందితులు చేసిన ఓ చిన్న తప్పిదం వారి చేతులకు సంకెళ్లు పడేలా చేసింది. నిందితులకు కళ్ళు తాగే అలవాటు ఉండడంతో తరచూ ఓ కళ్ళు కాంపౌండ్ కు వెళ్తుండేవారు. ఓసారి ఫుల్లుగా కళ్ళు తాగిన నిందితులు అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్తో మహారాష్ట్రలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటికే నిఘా ఉంచిన పోలీసులు నల్గొండ జిల్లా నుంచి మహారాష్ట్రకు కాల్ వెళ్లడాన్ని గమనించారు. ఇలా 2 సార్లు నిందితులు ఫోన్ చేయడంతో వారికి ఫోన్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. దాంతో అతను అసలు విషయం చెప్పడంతో ముఠా సభ్యులను గుర్తించిన పోలీసులు వారి కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పార్థీ గ్యాంగ్ హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు పారిపోతున్నారన్న పక్కా సమాచారంతో వారిని పోలీసులు వెంబడించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సహాయం కోరడంతో వారు కూడా ఓఆర్ఆర్ వద్ద కాపు కాశారు. ముఠా సభ్యులు షేర్ ఆటోలో వస్తుండగా సరిగ్గా ఓఆర్ఆర్ మీదికి రాగానే అందులోంచి ఓ మహిళ దిగడాన్ని పోలీసులు గమనించారు. ఆటో వెనకాలే వచ్చిన నల్గొండ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిందితులను పట్టుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలో పార్థీ గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించగా గాల్లోకి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను నల్గొండకు తరలించారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్ దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు ఎస్పీ. అరెస్ట్ అయిన ఇద్దరిపై వివిధ రాష్ట్రాల్లో 32 కేసులున్నాయన్నారు. నిందితులు పోలీసులపై దాడులు కూడా చేశారని చెప్పారు. దీంతో పోలీసులు గాల్లో 2 రౌండ్లు కాల్పులు చేశారన్నారు.
పరారీలో ఉన్న మరో 2 దొంగలను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఎస్పీ చంద్ర పవార్. 1.5-2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఒక 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. పార్దీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఏ ప్రాంతాల్లో ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ 2 నిందితులు ఇచ్చే సమాచారాన్ని బట్టి త్వరలోనే మరికొంతమంది ముఠా సభ్యులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంబర్పేట్ ఫ్లైఓవర్, దీని పేరు వింటేనే అక్కడి ప్రజలు భయపడుతున్నారు. పనులు ప్రారంభించి 6 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి కాలేదు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వాచ్ ది స్టోరీ. 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి 500 కోట్లతో పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు కోసం 280కి పైగా ఇండ్లు, షాపులని తొలగించారు అధికారులు. ఫ్లైఓవర్ 1.5 కిలోమీటర్ ఉండగా గోల్నాక దర్గా నుంచి స్టార్ట్ అయి రామంతపూర్, ముక్రం హోటల్ వరకు దీని పొడవు ఉంటుంది. ఫ్లైఓవర్పై 4 లైన్ రోడ్లు నిర్మిస్తున్నారు. నత్తనడకన పనులు కొనసాగటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు 2 నెలలు అయిపోయిందండి. ఇక్కడ నుంచి రాకపోక అంతా బంద్ అయిపోయినాయి. వాన పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కావాలంటే చాలా కష్టం సార్. అది ఇబ్బంది అంటే చాలా ఇక్కడ సందులకు పోవడము, అక్కడ పక్క నుంచి పోవడం, అది పోవడము. ఇది మటుకు నమ్మకం అయితే లేదు సార్ అయ్యేది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకొని తొందర చేస్తేనే ఇది తొందర అవుతుంది, లేకుంటే కాదు. బ్రిడ్జ్ వల్ల అన్ని ఇబ్బందులు అయిపోయినాయి. కానీ దీంతో పాటుగా అక్కడ ముసలాం బ్రిడ్జ్ ఒకటి తెలిసినాడు, ఒక స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఇక్కడ నుంచి బ్లాక్ అయింది, అక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది. మాకు ఇది దగ్గర దాదాపు 2-3 ఏళ్ళు అయిపోయింది బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతే. తర్వాత మొన్న రీసెంట్గా అక్కడ వర్షాకాలంలో మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ బ్రిడ్జ్ పని కూడా అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి వెహికల్ మీద వెళ్ళాలన్నా కూడా అక్కడ ముసలాం బ్రిడ్జ్ దగ్గర కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని రాంగ్ సైడ్లో వెళ్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టడం, ఇది తిరిగిపోవాలంటే ఇదంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ముసలంబాగ్ ఇక్కడ నుంచి. సో దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. బస్సులు కూడా ఎక్కడి నుంచి లేదు, ఇప్పుడు అక్కడ నుంచి గోల్నాక నుంచి తీసుకొని వెళ్ళిపోతుండ్రు. దృశ్యార్ బస్సులు మళ్ళీ దృశ్యానికి వెళ్ళడానికి మాత్రం అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది, ఎక్కడ గోల్నాకి వెళ్ళాల్సి వస్తుంది. అంబర్పేట ఫ్లైఓవర్ పనుల కోసం శ్రీరమణ థియేటర్ నుంచి చేనెంబర్ బస్ స్టాప్ వరకు వెళ్లే దారిని మూసేసి డైవర్షన్ ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోరంటి, శివం రోడ్ నుంచి దిల్సుఖ్ నగర్, ఉప్పల్కి వెళ్లే బస్సుల్ని దారి మళ్లించి వేరే రూట్లో పంపిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎంజీబీఎస్, కోఠీకి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇది దగ్గర 4 years అవుతుందండి, ఇదే ప్రాబ్లం ఉంది. రావట్లేదు, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్ క్రాస్ చేయాలంటే కూడా అవ్వట్లేదు. మరి ఇంకొకటి మా హాస్పిటల్కి ఎవరు పేషెంట్ వచ్చినా బండి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. ఫ్లైఓవర్ పనులతో రోడ్లన్నీ గుంతలుగా మారటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. వాహనాలు పాడవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని అంటున్నారు. 6 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఫ్లైఓవర్ ని త్వరగా నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పుడు సపోజ్ చే నెంబర్ పోదాం అనుకుంటాం, చే నెంబర్ పోతే ఇది బంద్ ఉంటుంది. ఇప్పుడు అలీకేఫ్ బ్రిడ్జ్ అది పని పెట్టిరు, అది బంద్ ఉంటుంది. మలక్పేట పోవాలంటే అట్లా అట్లా మొత్తం గోల్నాక కొత్త బ్రిడ్జ్కేని అట్లకైనా వెళ్తారు. ఇప్పుడు చెదరగట్టు పోవాలంటే మళ్ళీ కొత్త బ్రిడ్జ్కే. సరే పనులు జరుగుతున్నాయి, డైవర్షన్ పెట్టిరు, ఓకే. కానీ కొంచెం పని స్పీడ్ చేస్తే పబ్లిక్కి ఇబ్బంది కలగదు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి బస్ స్టాప్ సీనే ఉన్నాయి. గట్కేసరికి వెళ్ళేటిది, కాలేజీకి వెళ్ళేటివి స్టాప్ సీనే. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది చాలా. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎంత జల్లి ఫాస్ట్ అయితే అంత బెనిఫిట్ మాకు మంచిగా ఉంటుంది. అన్ని రోడ్స్ బ్లాక్ అయ్యి అన్ని సందులకి వచ్చి వెళ్తున్నారు. సందుగా వెళ్తుంటే పక్క వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ మీకు ఈ సందులు ఎందుకు వస్తారు, ఆ సందులకు వస్తున్నారు. ప్రాబ్లం అని చెప్పుకోవాలి మేము.
సిటీలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే దారిలో ఒక్క ఫ్లైఓవర్ నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలా అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు. ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు ప్రజలు. పరిస్థితులకు తలొగ్గి ఇదే నా జీవితం, ఇదే నా తలరాత అని చేతకానితనాన్ని ఒప్పుకోవడం సాధారణ వ్యక్తుల జీవిత కథ. కానీ వేరు ప్రమాదాల్లో కాలు పోగొట్టుకున్న అర్షద్, జ్యోతిలు స్పోర్ట్స్పై ఉన్న మక్కువతో విధిని సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. సైక్లింగ్ పోటీలో పాల్గొని భారత్కు బంగారు పతకాలను అందించారు. పారా ఒలింపిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అర్షద్, జ్యోతి. వీరిది మారుమూల ప్రాంతం. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఒకరు ఆటోలో ప్రయాణిస్తూ యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుంటే మరొకరికి బైక్ యాక్సిడెంట్లో కాలు విరిగింది. దీంతో అప్పటి వరకు ఉన్న జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే తమ వైకల్యం గురించి ఎంతమంది ఎగతాళి చేసినా, పేదరికం ఆటంకాలు వెనక్కి లాగుతున్నా వాటిని ఓడిస్తూ ముందుకెళ్తూనే ఉన్నారు. షేక్ అర్షద్ది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల. 2004లో ఆటో యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు ఉన్న తన జీవితం ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. అయినా ఏ రోజు వెనకడుగు వేయలేదు. తనకు స్పోర్ట్స్పై ఉన్న ఇష్టంతో సైక్లింగ్ చేస్తూనే ఉండేవాడు. దీంతో 2018లో హైదరాబాద్లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్లో ఎంట్రీ దొరకడంతో ట్రైనింగ్, అకామిడేషన్ ఇచ్చారు. సైక్లింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన అర్షద్ మెరుగైన శిక్షణ తర్వాత అంతర్జాతీయ పోటీల్లో రాణించాడు. వరుసగా మెడల్స్ తీసుకొస్తూ స్టార్గా మారిపోయాడు. 2019లో ఉజ్బెకిస్తాన్, 2022లో కజకిస్తాన్ ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఫ్రాన్స్, స్కాట్లాండ్, బ్రెజిల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లలోనూ వరుసగా 3 గోల్డ్ మెడల్స్ గెలుపొందాడు. మెన్ కేటగిరీ సైక్లింగ్లో ఇండియా నెంబర్ 1గా ఉండగా ఏసియాలో నెంబర్ 2గా, వరల్డ్లో నెంబర్ 5 ర్యాంకింగ్స్లో కొనసాగుతున్నాడు షేక్ అర్షద్. నేను చిన్నప్పుడు ఆటోలో వెళ్ళేటప్పుడు వేరే ఆటో వచ్చి కొట్టేసింది బంధువుల ఇంటికి. తో ఆ మోకాలపై వరకు కాలు తీసేశారు. ఇంతకుముందు నేను టైకాండో ప్లేయర్ని. నా ఒక డాక్టర్ చేతుల మీద నేను మెడల్స్ తీసుకున్నాను. దాని తర్వాత డాక్టర్ రవికృష్ణ ఉన్నారు, ఆయన కంటిన్యూ చేయమన్నారు స్పోర్ట్స్లో. అలా అని వేరే డిఫరెంట్ స్పోర్ట్స్లో చేసినాను. దాని తర్వాత 2018లో నేను ఆదిత్య మెహతా ఫౌండేషన్ది ఒక దాంట్లో అప్లై చేసుకున్నాను. స్విమ్మింగ్, పవర్ లిఫ్టింగ్, సైక్లింగ్లో ట్రైనింగ్ ఇచ్చారు బెంగళూరులో. దాంట్లో నాకు సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత నాకు 2018 నుంచి నాకు ఆదిత్య మెహతా ఫౌండేషన్లో సైక్లింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. నేను 2019లో మౌంట్ భాగీరథి 18,000 ఫీట్ వరకు వెళ్ళి క్లైమ్ చేసినాను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మళ్ళీ ఆదిత్య మెహతా ఫౌండేషన్తో. తర్వాత 2020లో కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక కాల్ మీద సైక్లింగ్ చేసినాను. ఇంతవరకు నేను 12 ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించాను ఏషియన్ ఛాంపియన్షిప్లో. అర్షద్తో పాటు జ్యోతి కూడా సైక్లింగ్ పారా ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలోకి దిగుతోంది. జ్యోతిది మహారాష్ట్రలోని డోంగర్గావ్ ప్రాంతం. చిన్నప్పటి నుంచి రోయింగ్ ప్లేయర్ అయిన జ్యోతి బైక్ యాక్సిడెంట్లో ఎడమకాలు పోగొట్టుకుంది. అప్పటి నుంచి సైక్లింగ్ ప్రాక్టీస్ చేసిన జ్యోతి 3 ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించింది. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి పారా ఒలింపిక్స్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. పారా ఒలింపిక్స్లోనూ మెడల్ తీసుకొస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది జ్యోతి. स्पोर्ट्स में तो मैं बचपन से हूँ, लेकिन एक्सीडेंट होने के बाद मैं रोविंग भी किया है 1 साल. उसमें मैं एशियन चैम्पियनशिप ब्रॉन्ज मेडलिस्ट हूँ टीम में. उसके बाद मैंने 2022 में साइकिलिंग स्टार्टिंग की. तो अभी तक मैंने साइकिलिंग में 12 गोल्ड मेडल जीते हैं और मैं अभी एशिया नंबर 2 हूँ और वर्ल्ड नंबर 2 हूँ. పారా ఒలింపిక్స్లో సైక్లింగ్ ఈవెంట్లో భారత్ బరిలోకి దిగుతుండడం ఇదే మొదటిసారి. ఇరువురు కూడా బెంగళూరుతో పాటు హైదరాబాద్లో ట్రైన్ అవుతున్నారు. ఇరువురు సైక్లింగ్లో గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో రాష్ట్ర నిరుద్యోగ బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విద్యార్థులను, నిరుద్యోగులను అణిచివేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ జాతీయ కన్వీనర్ గుజు కృష్ణ, బీసీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ పాల్గొన్నారు. అనేక ఆఫీసులు ఉంటారు. అప్పుడు కూడా కేసీఆర్ ఇంత నిర్బంధం పెట్టడం మీద నేను స్వేచ్ఛ ఉద్యమాలు చేశాను. ఇందిరా పార్క్ కానీ సరే కొన్ని ఉండొచ్చు లిమిట్స్, ఇందిరా పార్కాలు ఎత్తేసి వేయడం అవి, కానీ ఉద్యమాలు మాత్రం ఎక్కడ కూడా మమ్మల్ని ఆపలేదు.
మేము చేసినాం, చేసేపటికనే ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. దాని పుణ్యాన్ని నువ్వు గెలిచినావు. మీరు గెలిచిందంటే మీరు దమ్ముతో గెలిచిరా, శక్తితో గెలిచిరా. నిరుద్యోగ ఉద్యమం బలంగా ఉండడంతో ఆ ఉద్యమం పల్లె పల్లెకి వెళ్ళిపోయింది, దాని ప్రవాహం ఊరికి వెళ్ళిపోయింది. ఆ దమ్ముతోటి భయపడి నిరుద్యోగులందరూ మొన్నటి ఎన్నికల లోపల కార్లు కట్టుకొని, జీపులు కట్టుకొని ఊరు తిరిగి ఈ ప్రభుత్వం మిమ్మల్ని గెలిపేయడానికి గురి చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మేము మిమ్మల్ని అంచివేస్తాం, మీకు రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తే మేము పసిపిల్లలమ్మా, అంత యూత్, ఇదంతా హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరైనా మద్దతు ఇస్తే మనం తీసుకుంటాం, తప్పేముందని. దానికి ఆ సమస్య పరిష్కరించడానికి చేయాలి. రాజకీయ పార్టీలు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టుకున్నారా? వాళ్ళ బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కొట్లాడాలి, సిపిఐ కొట్లాడాలి. సిపిఐ అయితే సిపిఎం అయితే వాళ్ళు ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాడే పార్టీలు, వాళ్ళు కూడా కొట్లాడాలి. ఏదో మిత్రుల పక్షం మనం కూర్చుంటే కాదు, వాళ్ళు కూడా వచ్చి కొట్లాడాలి. మేము కొట్లాడుతున్నామా, మేము పార్టీ కాదు, రాజకీయ ప్రజల పక్షాన, బీసీల పక్షాన పోరాడుతున్నాం. వీటికి రాజకీయ రంగం పొప్పి తప్పుదూర వర్తిస్తున్నా అనడం సరికాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు డిమాండ్ ఏంటి? నిరుద్యోగులకి ఒక 5-6 డిమాండ్లు ఉన్నాయి. అందులో వాస్తవం ఉందా లేదా మేము కూడా చెప్తాం కదా. మాతో మాట్లాడితే మమ్మల్ని అధికారులు కూర్చున్నట్టు మేము రాలేదన్న తప్పుందా లేదా అనేది తెలిసిపోతారు. రావడం కోసం బలిదానమైనటువంటి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ నీరు నిధులు అనే పేరుతోని గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయని గత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కండ్లు నెత్తికెక్కి కావడం ఎక్కి ఏసీ గంటల్లో నిరుద్యోగాన్ని పట్టించుకోకుండా ఉద్యమాలు చేస్తుంటే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి నిరుద్యోగం మీద కేసులు పెట్టి మరి రాత్రి 12 గంటల వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణం. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కనే హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులు కోరుకుని తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. కృష్ణ శాంతియుతంగా మరి పోరాడాలని చెప్పి నిరుద్యోగులను ఒక ఓపిక పట్టిస్తుంటే ఓపికను మీరు దాన్ని అలుచుగా చూసుకొని ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టి దిగ్బంధం చేసి ఉద్యమాలు చేయకుండా అడ్డుకుంటే బిడ్డ. టీజీఎస్ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన మహిళా కండక్టర్ ఆర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీని ఘనంగా సన్మానించింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్టు ప్రకటించారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఒక ప్యాసింజర్ ఒక 10 మంది ఉన్నారు సార్. ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఆ నుంచి ఒక 10 మినిట్స్ వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తుంది. సరే అని అన్నకి చెప్పిన, ఆమెకు చాలా వస్తున్నాయి పుట్టినప్పుడు. పక్కకి సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ పక్కకు ఆపేసినాం బస్సుని. ఆపేసి మగవాళ్ళ ప్యాసింజర్లందరినీ కిందికి దింపేసినాం సార్. దింపేసినాక కొంతమంది 8 మెంబర్స్ అట్లా ఉన్నారు లేడీస్ ఉంటే వాళ్ళకి కొంచెం రాండమ్మా అని చెప్తే వచ్చేసి కర్టన్స్ అవన్నీ ఇట్లా అడ్డం పెట్టింది. పెట్టేసి కడుపును ఫిట్ చేస్తే పాప బయటకు దగ్గర బహదూర్పుర దగ్గర డెలివరీ. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు డెలివరీ అయినందుకు జడ్జికార్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాం సార్. అదే బస్సులోనే అట్లనే తీసుకెళ్ళినాం. దగ్గర ఆపి హాస్పిటల్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు అంబులెన్స్ తీసుకొని వచ్చేస్తారు. స్ట్రెచర్ తీసుకొచ్చి పాపని తీసుకెళ్ళి మళ్ళీ ఆమెను కూడా తీసుకొని వెళ్తారు సార్. వాళ్ళిద్దరు సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను బస్ తీసుకొని అక్కడ వెళ్ళే వరకు పురాణ పూల్ కన్నా ముందు ఆమె కాన్పు అయిపోయింది. ఆ మేడం అన్న కొంచెం ఆపేసి ఒక్క బస్సు తీసుకో, ప్యాసింజర్ దింపేసి వేరే బస్సులో పంపించేద్దాం. అక్కడ నుంచి పంపించి వాళ్ళకందరూ పంపించేసి అక్కడ కార్యక్రమం ఏమన్నా తీసుకొని మళ్ళీ ఆమెకి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినాం. గేట్ దగ్గర ఆపేసి లోపల నుంచి నర్సులకు పిలిచి తీసుకొచ్చి వాళ్ళకు ఒక 10 నిమిషాలు వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకొని పోయి ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చి ఆ పాపకి ఆ అమ్మాయికి తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అప్పటికి మేము అన్నీ రాపించుకొని బయటకు వచ్చేసాం. ఇవాళ సన్మానం చేయడానికి మాకు సారు సజ్జనార్ సారు, ట్రాన్స్పోర్ట్ సారు వాళ్ళందరినీ సన్మానం చేసి మా డిఎం సారు, మా ఆర్ఎం సార్ వాళ్ళందరూ మాధ్యమంలో మేమున్నాం. అక్కడ చాలా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఇటీవల తలసాని సోదరుడు శంకర్ యాదవ్ మరణించారు. వెస్ట్ మారేడుపల్లిలోని శంకర్ యాదవ్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పోటీ పరీక్షల కోచింగ్కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. 4 నెలల్లోనే ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు సైతం పూర్తి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బట్టి సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందుబాటులోకి రావడంతో వేలాది మంది బీటెక్ పూర్తి చేసి జాబ్స్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారన్నారు. ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందినవారు మాత్రం విదేశాల్లో స్థిరపడుతున్నారని వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్కి పరిమితం చేయకుండా మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో అనుసంధానం చేసుకుని ఉపాధి కల్పించే అంశంపై పెట్టాలని తెలిపారు. బట్టి గంజాయికి బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్ట్ చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. నిందితుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ను రికవరీ చేసినట్టు తెలిపారు. సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఉప్పల్కు చెందిన అభిషేక్, మహేష్, తనీష్కు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి యువకుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏసీపీ శంకర్. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో గత 3 తారీఖు నాడు రాత్రి 18 hours కు ఒక సూరారం ఆడేళ్ళు అంటే ఆయన ఆదిలాబాద్ ఆయన మన ఇక్కడ యశోద హాస్పిటల్కి వచ్చిండు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అతను మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళడానికి మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వస్తున్నాడు. అటు దిగిన తర్వాత నడుచుకుంటూ పోతుంటారు రంగమాల్ చౌరస్తా పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత 3 వ్యక్తులు వెహికల్ మీద వచ్చి హీరో హోండా స్టాండ్ మీద వచ్చి సెల్ ఫోన్ నా చేతులకి వెళ్ళి లాగేసుకొని వెళ్ళిపోయిండు. మనకు అతను వచ్చిండు సూర్యారాం అదే వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడంతో మనం ఇమీడియట్లీ టీమ్స్ అంతా చేసినాము. నైట్ అంతా కూడా చేసినాము. ఇక అది ఇంకా కొద్దిగా కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ గట్టి కావాలని మరి ఇన్స్పెక్టర్లు టీమ్స్ గా డివైడ్ చేసినాం. లక్కీ ఏంటంటే మనకు వాళ్ళు నేరం చేయకముందుకే వాళ్ళు దులిపేట ఏరియాకి వెళ్ళి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల దగ్గర 2 కత్తులు, 5 సెల్ ఫోన్లు, కారు, 3 బైకులు, ఆటో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు షామీర్పేట్ సిఐ శ్రీనాథ్. కర్ణాటకకు చెందిన డెకాయిటీ గ్యాంగ్ పోతాయిపల్లి గ్రామంలో ఓ వ్యాపారి ఇంట్లో చోరీకి ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు సిఐ శ్రీనాథ్. పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న గ్రామంలో పోతాయిపల్లి గ్రామ సమీపంలో ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్ల మీద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని పట్టుకుని అదుపులోకి తీసుకొని ప్రాపర్గా విచారణ చేస్తే వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లను టార్గెట్గా చేసుకొని వాటిని రక్కీ చేసి ఒక కిరాయి గ్యాంగ్ను పిలిపించుకొని వాటి ద్వారా దోపిడీలకు పాల్పడాలనే ఉద్దేశంతో ఈ దానిలో భాగంగానే రక్కీ కోసం వచ్చినట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక కేసు రిజిస్టర్ చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని పూర్తిగా